ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నీ అన్న 50 కాసులు ఎలా సంపాదించాడనా? అమ్మా, దేవుడు నా తలరాత రాసాడనుకో, అది తిరిగి రాసేవాడు ఈర్రభద్రమ్మా. రేపు రాత్రి 20 లక్షల రూపాయల సరుకు ఈర్రభద్రం సరుకే అనుకో, అది నేనే లారీలో ఒరిస్సాకి చేరేసాననుకో 1 లక్ష రూపాయలు వస్తాయి. ఆ డబ్బుతో నీ పెళ్లి నేను ఎంత బ్రహ్మాండంగా జరిపిస్తానో చూసుకో తల్లి. మా కొంచెం పప్పు సర్రీ అట్లా ఇదే పోసుకున్నాను, ఏం చేస్తాం. హాయిగా మన ఊర్లోనే ఉండాల్సింది. ఓకే బోరు. ఏంటి ఏంటి బోరు? మన ఊళ్ళో ఉంటే ఇటువంటి ప్రకృతిని చూడగలవా? అందమైన చెట్లు ఉన్నాయా? ఇలాంటి జలపాతం ఉందా? అవునవును, అందుకే ఆఫీసులో ఉండడం మానేసి చెట్ల కింద వాగుల పక్క తిరుగుతున్నా. ఏమిటమ్మా నువ్వనేది? నేననేదే ఉందమ్మా. మా అన్నయ్య ఐఎఫ్ఎస్ చదివి ఫారెస్ట్ ఆఫీసర్గా పనిలో చేరి వచ్చిన పని మర్చిపోయి ఒక డ్రైవర్ చెల్లెలు కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. అందుకే ఈ ఊరు అన్నయ్యకి బాగా నచ్చినట్టుంది. వచ్చింది చూడు. ఏ లలిత, నా మాట అబద్ధం కాదని ప్రూవ్ చేయడానికి ఆ అమ్మాయి స్వయంగా వచ్చింది చూడు. ఎందుకు వచ్చావు? ఏమిటి విషయం అని అడిగాను. ఆ మాట అడిగారు, ఎందుకు వచ్చావని కదా. సరే సరే సరే, అసలే గొడవగా ఉంది, వచ్చిన విషయం చెప్పు. రేపు రాత్రి ఈరభద్ర ముఠా జంబూదార్లో ఒరిసాకి లారీలో గంధం చెట్లు దొంగ రవాణా చేస్తున్నారు. నీకెలా తెలుసు? అదంతా ఎందుకు మీకు? ఇప్పుడు మా అన్నయ్యకి వాళ్ళకి ఏ సంబంధమూ లేదు. బుద్ధిగా లక్షణంగా వాళ్ళని పట్టి మంచి పేరు తెచ్చుకోండి. ఈ బలరాం రాలేదు కనుక ఇప్పుడు నేను లారీ తోలాల్సి వచ్చింది. రే అడుతుడు, చెక్ పోస్ట్ పక్కన ఆఫీసర్ నుంచున్నాడు. లారీ ఆపక ఉద్దేశపో. పోతా. ఎట్లా వెళ్ళి ఆపి దారి లేకుండా చేశాడు రా. ఆ ఆఫీసర్కి దొరికిపోకండి రా, అందరూ తప్పించుకోండి రా. ఈ ఈరభద్రుడు లారీలు ఇంతవరకు ఎవడూ పట్టుకుంది లేదు. ఈడు మాత్రం ఎట్టా పట్టుకున్నాడు? దొరా, నాకు డ్రైవర్ బలరాం మీద అనుమానం. నిన్న ఊళ్ళో సారాకుట్లో తాగుతూ చాలా పేలాడండి. ఆడు చెల్లికి పెళ్లి చేస్తానని శబ్దం చేశాడు. ఆడు మీ దగ్గర డబ్బు తీసుకుని చెల్లికి పెళ్లి చేస్తాడనుకున్నాను, కానీ గవర్నమెంట్కి ఆసూకి ఇచ్చి సంపాదిస్తాడని ఇప్పుడే తెలిసిందండి. మన వాళ్ళు దొరికిపోవడానికి కారణం ఈ గ్రామస్తులు, మీ బంధువునండి. ఎడ్ల బళ్ళు దారిలో నిలబెట్టి వాళ్ళకి సాయం చేసింది ఈ గ్రామస్తులండి. అందుకు తోడుగా ఉన్నది మీ దాయత్ కిట్టు. రాజయ్య, ఈ అడవిలో మనం మరో రాజ్యం వేస్తున్నామంటే అది కేవలం మన డబ్బుతోనే కాదురా, ప్రజలకి మన మీద ఉన్న భయం వల్ల కూడా. ఆ భయం కొంచెం తగ్గిందో మన బలం కూడా తగ్గిపోద్ది. అందుకని ఆ డ్రైవర్నే తన చెల్లెలు పెళ్లి చేయాలనుకున్న ఆడి సావుని, ఆడి చెల్లెల్నే చూడ్ని. నిన్ను నమ్ముకున్నాను కదరా,
20 లక్షల రూపాయల సరుకు పోయింది కదరా. డబ్బు పోయినా పర్లేదు, నన్నే బయట పెట్టాలనుకున్నావు కదరా. రేయ్, మీ అందరికీ ఎంత ధైర్యం వచ్చిందిరా? నేను ఇసిరి పారేసే ఎంగిలి మెతుకులతో బతికే పిచ్చి కుక్కల్లారా. ఎక్కడ్రా కిట్టమూర్తి? తెలీదు. తెలీదు? ఎక్కడే నీ మొగుడు? తెలీదు. తెలీదు? ఎక్కడ మీ కొడుకు? వీరభద్రం. ఛే! ఏ రోజు నన్ను బయటెట్టాలనుకున్నారో ఆ రోజే మా పెదనాన్న మా పెద్దమ్మ సచ్చారు. ఎక్కడ నీ కొడుకు? తెలీదు. పెదనాన్న ఎక్కడ? పెదనాన్న నీ కొడుకు తెలీదా? 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 తెలీదు. ఎక్కడ మీ అన్న? ఎక్కడ మీ అన్న? తెలీదు. వీళ్ళందరి కట్టుపడేయండి. ఒరే కిట్టమూర్తి, మర్యాదగా బయటకు వస్తే మీ అమ్మకి మీ బాబుకి చచ్చిపోగానే నువ్వు కొరి పెడతావు, లేదా మా పెదనాన్నకి పెదమ్మకి బతికుండగానే నేనే కొరి పెడతా. బయటికి రా. తప్పుగా అనుకోకండి. మీ మీద నాకెంత ప్రేమ ఉందో చూశారా? మీరు చస్తే మీకు తెలియదు, అందుకే ఇప్పుడే ఏడుస్తున్నాను. వీళ్ళందరినీ ఒక్కొక్కరిని పట్టి కాల్ చేయండి. పేరాల మీద ఆశున్న ప్రతి ఓడు పారిపుండ్రా, పారిపుండి. ఏమైందో చూసారా? మా అన్నని చంపేశారు. అయ్యో, ఈరభద్రాన్ని చూపించు చూపించు అన్నారే, చూపిస్తే ఈ గతే పట్టద్ది. అన్నా, మీరు మాత్రమే కాదు, మీ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈరభద్రాన్ని ఏమి చెయ్యలేరు. దొరా, ఆ ఆఫీసరు మనల్ని పట్టుకోవడానికి మన చోటికి వస్తున్నాడు. ఆడి ప్రాణం పోయే చోటు మన చోటే కావాలా, అది కూడా నా చేతిలోనే సావాలా.